అన్నా ఆ సిఐ తిట్టిన తిట్లకు నా సీట్ జినిగిపోయిందన్నా. అబ్బా ఏమన్నాడు రా సిఐ? అరే నా దగ్గర ఫోన్ కొన్నోళ్ళ లిస్ట్ మొత్తం అడిగిందన్నా. ఆ టెర్రరిస్టులు మన సరౌండ్లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందట. దొరికినట్టు ఆ సిఐ తోముతుండన్నా. మరి చెప్పావా? చెప్పకపోతే సంపెట్టోడన్నా. మొత్తం చెప్పిన. అంటే లక్కీ విహార్ల గురించి కూడా చెప్పినావురా? ఆ ఒక్క విషయం చెప్పలేదన్నా. ఎంతైనా మనోళ్ళు కదా, అందుకే రిస్క్ తీసుకున్నా. కానీ భయం అవుతుందన్నా, ఏదైనా కింద మీద అయితే. అసలు ఈ లొల్లంత ఉండేవాళ్ళు వాళ్ళు అడ్డేడుందో తెలిస్తే అయిపోద్ది కదా. ఏమంటావన్నా? కరెక్ట్ అన్నా, కరెక్ట్ అన్నా. ఆ లడ్డా నాకు తెలుసన్నా. తెలుసారా? ఇన్ని రోజులు భయపడి చెప్పలేదన్నా. నేను వాళ్ళకి కవర్ ఇచ్చేటప్పుడు చూశానన్నా. కావాలంటే చూపిస్తా. అబ్బా చిన్ను ఏం చెప్పినావురా? అరే అరే ఒక్క నిమిషం రా. ఈ విషయం ఏదో ఆ ఫోన్లో చెప్తే అయిపోద్ది కదా భయ్. బా మీరు చాలా గ్రేట్ తమ్ముళ్ళు. జనానికి దూరంగా పనిచేస్తుండ్రు అనుకున్నా, కానీ జనాన్ని ఘోరంగా చంపనీకే ప్లాన్ చేస్తుండ్రని తెలియలేదురా బాయ్. ఏదో ఒక రోజు మన గల్లీ పేరుని ఢిల్లీ దాకా తీసుకుపోతారనుకున్నా, కానీ ఇట్లా తల్లి లాంటి దేశాన్ని తల్లడిలేలా చేస్తారని అస్సలు అనుకోలేదురా బాయ్. ఏంది బావ ఇది? నా దగ్గర దొంగ మొబైల్స్కుంది. దీనికోసమా మీరు టెర్రరిస్ట్లా? ఎవరు పెగలట్లేదేమ్రా? మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందని షాక్ అవుతున్నారా? నవ్వుతున్నావేట్రా? మా మనుషులు రగిలిపోతుంటే చంపేస్తారా? అందరినీ చంపేస్తారా? మమ్మల్ని కూడా చంపేస్తారా? అయినా మీరు బాగానే ఉండాలి కదా. టెర్రరిస్ట్గా ఎందుకు మారారో చెప్పండి రా, చెప్పండి రా. ఇది 1988 ఆల్కటెల్ మొబైల్ బ్యాటరీ. దీని MAH మిలీ ఆంపవర్ 600. ఇది నోకియా బ్యాటరీ ఇయర్ 1996 MAH 900. ఇది మోటరోలా బ్యాటరీ ఇయర్ 2004 MAH 1400. ఇది 2010 సామ్సంగ్ బ్యాటరీ. దీని MAH 1900. ఇది మైక్రోమాక్స్ 2011. దీని MAH 2100. కన్ఫ్యూజన్గా ఉందా? చెప్తా. మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో మొబైల్కి బ్యాటరీ అంత ఇంపార్టెంట్. ఎలాంటి పవర్ సప్లై లేకుండా మనిషి గుండె సంవత్సరాలుగా పనిచేస్తుంది. కానీ అన్నీ ఉన్న బ్యాటరీ మాత్రం గంటలో ఎండ్ అయిపోతుంది. అందుకే మేము ఫినిక్స్ని తయారు చేయాలనుకున్నాం. ఫినిక్సా? ఫినిక్స్ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నివసించిన అద్భుత పక్షి. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ పక్షి జీవితకాలం అయిపోయి చనిపోయాక తన బూడిదలోంచి అస్తిత్వాన్ని, ఆకారాన్ని నిర్మించుకొని తిరిగి పుడుతుంది. దీని ఇన్స్పిరేషన్తో ఛార్జింగ్ మొత్తం అయిపోగానే సొంతంగా తనే రీఛార్జ్ చేసుకునే మొబైల్ బ్యాటరీని తయారు చేయాలనుకున్నాం. దాని పేరే ఫినిక్స్. ఎల్వి మీన్స్ లక్కీ విహారీ సెల్ఫ్ రీఛార్జబుల్ బ్యాటరీ. ఐ కెనాట్ బిలీవ్ దిస్. అసలు ఎలా ఇది పాసిబుల్? ఎన్నో కంపెనీలు ఎన్నెన్నో కోట్లు ఖర్చు పెట్టినా కానీ జరగంది మీరు ఎలా చేస్తున్నారు? ఏ ఫార్ములాని ఫాలో అవుతున్నారు? ఇన్బిల్ట్ మైక్రో చార్జర్ ఇన్ మొబైల్ బ్యాటరీ. అంటే ముందు మీకు బ్యాటరీ వర్కింగ్ యూస్ తెలియాలి, అప్పుడే అర్థమవుతుంది. ఎలక్ట్రాన్స్ నెగిటివ్ నుండి పాజిటివ్కి ప్రవహించడమే బ్యాటరీ పనిచేయడం గల ముఖ్య కారణం. మన మొబైల్ ఆన్ చేయగానే ఎలక్ట్రాన్స్ జర్నీ నెగిటివ్ నుండి పాజిటివ్ వైపుకి స్టార్ట్ అవుతాయి. ఆ ప్రాసెస్ జరుగుతుంటే అప్పుడు ఆ ఎలక్ట్రాన్ జర్నీని మనం వాడుకుంటాం. అక్కడే మొబైల్ పనిచేయడానికి పవర్ పుడుతుంది. అలా మొత్తం ఎలక్ట్రాన్స్ పాజిటివ్ వైపు చేరుకుంటే బ్యాటరీ ఎండ్. మళ్ళీ మనం ఛార్జర్ పెడితే ఆ ఛార్జర్ ఎలక్ట్రాన్స్ని నెగిటివ్ వైపు పంపిస్తాయి. అంటే బ్యాటరీ ఫుల్. ఇలా మన మొబైల్ ఛార్జర్స్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ వందల సార్లు నెగిటివ్ నుండి పాజిటివ్ వైపు పంపిస్తాయి. ఇలా ఎలక్ట్రాన్స్ ని రివర్స్ పంపించడానికి బయట నుండి ఛార్జర్ వాడే బదులు బ్యాటరీలోనే ఒక సెల్ఫ్ ఆపరేటింగ్ మైక్రో ఛార్జర్ ని ఫిట్ చేస్తే ఇంపాసిబుల్. ఎలా?
అంత పెద్ద ఛార్జర్ చేసే పని ఒక చిన్న మైక్రో ఛార్జర్ ఎలా చేయగలదు? ఇన్ని రోజులు డే అండ్ నైట్ కష్టపడుతుంది ఇందుకే. కానీ అది పని చేయడానికి కూడా పవర్ కావాలి కదా. సింపుల్. ఈఎంసీ కూడా పాజిటివ్ స్టార్టింగ్ పాయింట్ వద్ద ఎలక్ట్రాన్ జర్నీని వాడుకొని రీఛార్జ్ అవుతుంది. ఎక్సలెంట్ థాట్ ఆఫ్ ద డెకేడ్. యూ బోత్ ఆర్ ద జీనియస్. కానీ ఇప్పటికి ఇది 30 to 40% మాత్రమే ఎలక్ట్రాన్స్ ని రివర్స్ లో పుష్ చేయగలుగుతోంది. 100% పుష్ చేయడానికి ఈ ఎంసీ కెపాసిటీ సరిపోవట్లేదు. తొందరలోనే అది కూడా ఫుల్ఫిల్ చేస్తాం. మరి ఇలాంటి అద్భుతమైన ప్లాన్ తయారు చేస్తున్న మీరు ఏ మొబైల్ కంపెనీని అప్రోచ్ అయినా వాళ్ళు మీకు డబ్బు, హోదా, ల్యాబ్ అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు కదా. మీకు ఎయిర్ విజన్ మొబైల్ కంపెనీ తెలుసు కదా? వై నాట్? అది వన్ ఆఫ్ ద ఇండియన్ బిగ్గెస్ట్ మొబైల్ కంపెనీ కదా. దాని ఎండి మా ఫ్రెండే. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నా మీరు వస్తారని, కానీ రాలేదు. ఫైనల్గా వచ్చేసారనమాట. 3 రోజులు వెయిట్ చేస్తే కానీ దొరకన్న అపాయింట్మెంట్ 30 నిమిషాల్లో మీకెందుకు ఇచ్చానో తెలుసా? మిమ్మల్ని తలుచుకున్నా, మీరు నాకు కనిపించినా నాలో ఏదో గెలిచానన్న ఫీలింగ్ నాకు. అలాంటిది డైరెక్ట్గా కలిస్తే నేను జీనియస్ అన్న ఫీలింగ్ ఇంకా రైజ్ అవుతుంది. అందుకని ఎనీవే మ్యాటర్ ఏంటి? నీతో ఓ పని పడిందిరా. లోన్ ఇప్పించాలా? రికమెండేషనా? జాబా? వాట్ యు వాంట్? ఆ అవసరం మాకెప్పుడు రాదురా. చిన్న ప్రాజెక్ట్ పని మీద వచ్చాం. ప్రాజెక్టా? మీ ఏరియాలో మురిక్కాలో ప్రాజెక్టా లేక పబ్లిక్ టాయిలెట్ ప్రాజెక్టా? మీరు మీ స్లమ్ము. సెల్ ఫోన్ బ్యాటరీ ప్రాజెక్ట్. వాట్? నువ్వు విన్నది కరెక్టేరా. మొబైల్ బ్యాటరీ ప్రాజెక్ట్ గురించి. సెల్ఫ్ రీఛార్జబుల్ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 years వరకు సెల్ఫ్గా రీఛార్జ్ అయ్యే బ్యాటరీ. దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్. ఏంటి జోక్ చేస్తున్నారా? ఎన్నో ఏళ్ళుగా నా కంపెనీ రీసెర్చ్ టీంతో సహా ఎన్నో దేశాల్లో ఎన్నో మొబైల్ కంపెనీలు కోట్లు ఖర్చు పెట్టిన సక్సెస్ కానిది మీరు చేస్తానంటే నమ్మడానికి నేనేమైనా ఫోన్లా? ఓకే, లెట్స్ గివ్ అస్ డెమో. దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్. వర్కౌట్ అయితే నీకు, మాకే కాదు, మొబైల్ యూజర్స్ అందరికీ చాలా లాభం. ఐడియా బాగుంది, కానీ ఐడియాకి 5 రూపాయలు కూడా ఖర్చు కాదు. ఆచరణలో పెట్టడానికి చాలా ఖర్చు అవుతుంది. ఓ పని చేద్దాం, మీ అవసరాలకు సరిపోయే డబ్బు నేను ఇస్తాను. మీ ఫైనల్ ప్రాజెక్ట్ ఫైల్ నాకు ఇచ్చేయండి. ఎందుకంటే మీరు దాంతో ఏం చేయలేరు. మీ వల్ల అసలు ఏం కాదు. రే, నువ్వు చెప్పి నిజమేరా. వీడింకా మారలేదు. అమ్ముకోవాలంటే ఇండియాలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇది మేమే చేయాలనుకున్నాం. మాతో ల్యాబ్ లేదు. నువ్వు ఫ్రెండ్గా హెల్ప్ చేస్తావు అనుకున్నాం రా. కానీ బిజినెస్ మ్యాన్లా డీల్ చేస్తున్నావు. వాడితో మాట్లాడరా, మనమే ఓన్గా ల్యాబ్ క్రియేట్ చేసుకున్నాం. పదా. ఎక్కడ? ఆ మురికి స్లమ్లోనా? ఎక్విప్మెంట్ ఎక్కడ నుంచి తెస్తారా? మాకు అర్జెంట్ ఏం లేదురా, ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకుంటాం. ఎనీవే, అపాయింట్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మమ్మల్ని కలిస్తే నీ బాడీలో ఏదో ఫీలింగ్ వస్తుందన్నావు కదా, అది ఎంజాయ్ చేయి. బాయ్. ఆ రోజే డిసైడ్ అయ్యాం ఈ ప్రాజెక్ట్ కోసం ఎవ్వరి ముందు చేతులు చాచకూడదని. అందుకే ప్రతి ఐటెంని మేమే సంపాదించుకున్నాం. అరే బ్రదర్స్, ఐఎమ్ రియల్లీ సారీ. నన్ను జర క్షమించాలి. యాక్చువల్గా నేనే ఆగాగు. నాకు తెలిసిపోవా మీరిద్దరు గ్రేట్ అని. నేను ఆ రోజు చెప్పిన కదా వీళ్ళు స్టార్లు అవుతారని. అయినా ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనుకున్నారా?